నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఈరోజు నెల్లూరులో పర్యటించనున్నారు. మరి మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని ములాఖత్ అయ్యి తర్వాత నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి నివాసానికి ఆయన వెళ్లనున్నారు. మరి ఈ పర్యటనకు పోలీసులు ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. ఆంక్షలను బేఖాతరు చేస్తూ ఆయన జన సమూహంతో కాకాని గోవర్ధన్ రెడ్డిని ములాఖత్ వెళ్లడానికి ఏ విధంగా చూడాలి, ఇవన్నీ కూడా చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ భరత్ రెడ్డి గారు. నమస్తే. నమస్తే అండి. జగన్మోహన్ రెడ్డి కొద్ది కాలంగా చేస్తున్నటువంటి పర్యటనలన్నీ కూడా వివాదాస్పదం అవుతూ వస్తున్నాయి. మరి ఈ నేపథ్యంలోనే పోలీసులు ఆయన నెల్లూరు పర్యటనకు ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే సార్. మరి ఈ ఆంక్షల్ని బేఖాతరు చేస్తూ ఆయన మళ్ళీ జన సమూహాన్ని సమీకరించి ఇప్పుడు మళ్ళీ కాకాని గోవర్ధన్ రెడ్డిని కలవడానికి వెళ్ళడాన్ని ఏ విధంగా చూడాలి, నిన్నే జన సమూహం ఏ విధంగా చేయాలి, వార్డుల నుంచి 200 నుంచి 300 మంది వరకు కూడా రావాలి అంటూ ఆయన కొన్ని సంకేతాలు పంపించినట్టుగా కూడా తెలుస్తుంది సార్. మరి ఈ రూల్స్ అన్నింటినీ కూడా బ్రేక్ చేయడాన్ని ఏ విధంగా చూడాలంటారు? జగన్మోహన్ రెడ్డి పర్యటనలు మనం గమనించినట్టయితే గత 2-3 నెలలు గమనించినట్టయితే ఖచ్చితంగా పోలీసులు కొన్ని రూల్స్ పెడుతున్నారు. ఆంక్షలకు అనుగుణంగా పర్యటనలు చేసుకోవాలని చెప్తున్నప్పటికీ ఆంక్షలను వైలేట్ చేస్తూ ఏదో ఒక గొడవ సృష్టించడానికే ప్రయత్నం చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా అది ఒక వారం రోజుల వరకు చర్చనీయాంశంగా జరుగుతుంది. ఏదో విధంగా కాన్వాయ్ కింద చనిపోవడం, లేకపోతే తొక్కిసలాడ చనిపోవడం, లేకపోతే రకరకాల వివిధ రూపాల్లో అది ఘర్షణ వాతావరణాన్ని నెలకొంటుంది. అంటే జగన్మోహన్ రెడ్డి కోరుకుంటున్నది కూడా అదే అనిపిస్తుంది. ఎందుకంటే రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని చెప్పే ప్రయత్నంలోనే భాగంగానే ఈ విధంగానే ఏదైనా పర్యటనకు వెళ్ళినప్పుడు సజావుగా గతంలో 11 నెలల పాటు జైల్లో ఉన్నప్పటికీ ముందు తర్వాత అయినా పాదయాత్ర చేసిన సందర్భంగా పాదయాత్ర చేసిన సమయంలో కూడా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఉన్నారు. అప్పుడు కూడా ఎలాంటి వాతావరణం ఉంది, అప్పుడు కూడా ఎలాంటి ఘర్షణ లేకుండా వాతావరణం జరిగింది. అప్పుడు అధికారంలోకి వస్తామన్న ఒక ధీమాతోటి, ఒక్క ఛాన్స్ అనే ధీమాతోటి ప్రజల్లోకి తిరగడం జరిగింది. దాన్ని అవకాశంగా తీసుకొని అధికారంలోకి రావడం జరిగింది. ఆ సమయంలో ఎలాంటి గొడవలు కానీ ఎలాంటి సృష్టించకుండా ప్రజల్ని కలిసే ప్రయత్నంలో భాగంగా ఒక్క ఛాన్స్ అంటూ వెళ్ళడం జరిగింది. ఇప్పుడు ఎందుకు గొడవలు అవుతున్నాయి, ఇప్పుడు ఎందుకు ఈ విధంగా టెన్షన్ వాతావరణం నెలకొంటుంది అనేది కూడా ప్రధాన ప్రశ్న. ఎందుకంటే గతంలో ఆయన అధికారంలో ఉన్నాడు, అధికారంలో లేనప్పుడు పాదయాత్ర చేశాడు. అధికారంలో ఉన్నప్పుడు అధికారులు ఏ విధంగా వ్యవహరిస్తారు, పరిపాలన ఏ విధంగా ఉంటుంది, ఎప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళకు తెలియదు. అధికారులు ఏ విధంగా వ్యవహరిస్తారు, అధికార వ్యవస్థ ఏ విధంగా ఉంటుంది, పోలీసులు ఏ విధంగా వ్యవహరిస్తారు, పోలీసు వ్యవస్థ ఏ విధంగా ఉంటుంది అనేది అధికారంలో లేని వాళ్ళకి తెలియదు. కానీ అధికారం అనుభవించి ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తికి పోలీసులు ఏ విధంగా వ్యవహరిస్తారు, పోలీసులు ఏ విధంగా శాంతి భద్రతలను కాపాడతారనే విషయం స్పష్టంగా జగన్మోహన్ రెడ్డికి తెలుసు. అయినప్పటికీ ఇక్కడ సమస్య ఏంటంటే ఏదో విధంగా ఒక టెన్షన్ వాతావరణం క్రియేట్ చేసినట్టయితే ఇటీవల కాలంలో వస్తున్న పెద్ద విమర్శ ఏంటంటే, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి మీద వస్తున్న పెద్ద విమర్శ ఏంటంటే, ఇప్పుడే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెట్టుబడులు తీసుకోవడానికి పెద్ద ఎత్తున కార్యాచరణ నిర్వహిస్తుంది. అమరావతిలో కానీ వైజాగ్లో కానీ ఏదైతే అప్పట్లో జగన్మోహన్ రెడ్డి హయాంలో వెళ్ళిపోయిన పరిశ్రమలను తీసుకురావడంతో పాటు కొత్త పరిశ్రమలు తేవడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి. ఒకవేళ ఈ పరిశ్రమలన్నీ వచ్చినట్టయితే రాబో కాలంలో వైసీపీ పార్టీకి భవిష్యత్తు ఉండదు, పుట్టగతులు ఉండయి అనే ఉద్దేశంతో ఇవన్నీ చేస్తున్నారు. శాంతి భద్రతల విఘాతం కలిగించినట్టయితే వచ్చే పరిశ్రమలు రాకుండా పోతాయనే ఒక దీంతో చేస్తున్నారనే ఒక ఆరోపణ ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి మీద ఉంది. ఇప్పుడు తను కలవడానికి వెళ్తున్నది ఎవరిని? ప్రజల సమస్యలను, ప్రజల కోసం ప్రజలు ఏదో ఇబ్బందులు పడుతున్నారో, లేదా రైతు సమస్యలు, మిగతా సమస్యలు గతంలో వెళ్ళినప్పుడు ఏదైతే మిర్చి యార్డుకి సంబంధించి వెళ్ళినప్పుడు అవన్నీ కూడా సాల్వ్ అయిన సమస్యల కోసం వెళ్ళిన సందర్భాన్ని మనం చూడొచ్చు. పరిష్కరింపబడని సమస్యలకు వెళ్తే దానికి ప్రజలు బ్రహ్మరథం పడతారు. ఆల్రెడీ పరిష్కారమైన వాటి కొరకు వెళ్ళి ఆబాస్ పాలవడం మనం చూసాం. ఇప్పుడు వెళ్తున్నది ఎవరు? ఒకరు జైల్లో ఉన్న కాకాని గోవర్ధన్ రెడ్డి, మరొకరు మహిళలను అసభ్యంగా దూషించిన వ్యక్తి ప్రసన్న కుమార్ రెడ్డి. వీళ్ళిద్దరిని కలవడానికి నెల్లూరు వెళ్తున్నారు. తను వెళ్ళే పర్యటనలోనే మనకు కనిపిస్తుంది ఆ పర్యటనలో చిత్తశుద్ధి ఎంత ఉంది, ఆ పర్యటన వెళ్తున్న ఇంటెన్షన్ ఏందనేది మనకు కనిపిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా కూడా వైసీపీ ఏంటంటే ఏదో ఒక గందరగోళం సృష్టించాలి, శాంతి భద్రత విఘాతం కలిగించాలి. పోలీసులు గత అనుభవాల దృష్ట్యా ఖచ్చితంగా కూడా పోలీసులు కొన్ని ఆంక్షలు విధిస్తారు. ఎందుకంటే ఈ విధమైన ఘర్షణ వాతావరణం ఉన్నప్పుడు కొంతమంది లిమిటెడ్ మందితో వచ్చి ఎవరిని కలవాలనో వాళ్ళని కలిసి వెళ్ళుకోవాలి. ఇప్పుడు ప్రజలను కలిసినప్పుడు వెళ్ళినప్పుడు మాకు రైతులను కలవడానికి వెళ్ళినప్పుడు 400 మందితో ఎందుకు వెళ్ళాలి, 4000 మందితో వెళ్ళాలి కదా అని చెప్పి గతంలో ప్రభుత్వాన్ని విమర్శించడం జరిగింది, పోలీసులు విమర్శించడం జరిగింది. ఇప్పుడు జైల్లో ఉన్న వ్యక్తిని కలవడానికి ఇంతమందితో వెళ్ళి ఎందుకు కలుస్తారు? మామూలుగా జైల్లో ఉన్న వ్యక్తులను, ఆసుపత్రిలో ఉన్న కలవడానికి ఒకరో ఇద్దరో 10 మందితో వెళ్ళి పరామర్శి సానుభూతి తెలిపి వస్తుంటారు. ఇంతమందితో వెళ్తున్నారంటేనే అక్కడ మనకి ఇంటెన్షన్ అర్థమవుతుంది. నువ్వు ఏదో ప్రజల దగ్గరికి వెళ్తున్నావు, ప్రజల కోసం వెళ్తున్నావు, ప్రజల బాగోగులు చూడడానికి వెళ్తున్నావు, ప్రజలు ఏదైనా ఇబ్బందులతో ఉంటే వెళ్తున్నావు అంటే దానికి సరే క్యాడర్ వస్తుంది అనుకోవచ్చు.
కానీ సార్ ఇప్పుడు వైసీపీ అనుకూల మీడియా సంస్థలు, మీడియా పత్రికలు అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డికి విశేష ప్రజాదరణ వస్తుంది, ఈ ప్రజాస్పందనను చూడలేక కూటమి కక్షపూరితంగా ఇటువంటి ఆంక్షలు విధిస్తున్నారు అని అంటున్నారు. మరి దీన్ని ఏ విధంగా చూడాలంటారు? ప్రజాదరణ వచ్చినప్పుడు ఖచ్చితంగా కూడా తను పాదయాత్ర చేస్తా అని చెప్తున్నాడు. రాబో కాలంలో ఖచ్చితంగా ప్రజలు బ్రహ్మరథం పడతారు కదా. జైల్లో ఉన్న వ్యక్తిని కలవడానికి వెళ్తున్నప్పుడు ప్రజాదరణ ఏముంటుంది? జైల్లో ఉన్న వ్యక్తిని, అలాగే ప్రసన్న కుమార్ రెడ్డి ఒక మహిళను అవమానపరిచిన వ్యక్తిని, వీళ్ళని కలవడానికి వెళ్ళినప్పుడు ప్రజాదరణ ఉంటే మరో 3 ఏళ్ల తర్వాత ఎన్నికలు ఉంటాయి. ఎన్నికలు ఖచ్చితంగా ప్రజలు చెప్తారు. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి కనిపిస్తుంది. వెంటనే ఎన్నికలు కూడా లేవు. కనీసం ఏంటంటే వాళ్ళు క్యాడర్ని కాపాడుకోవడం. ఇప్పుడు ఈ పర్యటనలో భాగంగా ఏంటంటే క్యాడర్కు మేమున్నామని ధైర్యం ఇవ్వడం, లేదంటే ఇప్పుడు క్యాడర్ చెల్లాచెదరైపోతారు. ఏదో ఒక పర్యటన చేసి కార్యకర్తలు చెల్లాచెదరు కాకుండా ఉండడానికి, కార్యకర్తలు తమతోటే ఉన్నారని చెప్పుకోవడానికి తప్పిస్తే, ఇంకా మనం చూసినట్టయితే గతంలో ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఇలాంటి పర్యటనలు కొనసాగినప్పుడు పోలీసులు హౌస్ అరెస్ట్ చేసేవాళ్ళు, బయటికి వెళ్లకుండా ఎక్కడికక్కడ ధర్నాలు చేసేవాళ్ళు, ఆపేసేవాళ్ళు, ఇంటి దగ్గరనే ఆపేసేవాళ్ళు. అలాంటి పరిస్థితి ఇప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో కనిపిస్తుంది. కానీ ఇప్పుడు వైసీపీ నుంచి కీలక నేతలు ఎవరు వచ్చినా సరే, ఈవెన్ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా మా హయాంలో ఇటువంటి ఆంక్షలు ఏమీ పెట్టలేదు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, ఈవెన్ లోకేష్ గారు కూడా యువగలం పాదయాత్ర చాలా సక్సెస్గా జరుపుకున్నారు, మరి మాకెందుకు ఇటువంటి ఆంక్షలు అంటున్నారు సార్? దీనికి మీరేమంటారు? పాదయాత్ర, యువగలం పాదయాత్ర, చంద్రబాబు నాయుడు పాదయాత్ర కానీ, లేదంటే పవన్ కళ్యాణ్ జరుపుకున్నప్పుడు, గత ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఈయన పాదయాత్ర చేసినప్పుడు కూడా అది కూడా సజావుగానే సాగింది కదా. చంద్రబాబు నాయుడు 2014 నుంచి 19 మధ్యకాలంలో అధికారంలో ఉన్నప్పుడు ఈయన పాదయాత్ర చేశారు, తన చెల్లి పాదయాత్ర చేశాడు, తన జైల్లో ఉన్నా కానీ పాదయాత్ర కంటిన్యూ అయింది. అప్పుడు కూడా ఎలాంటి ఇబ్బందులు కలగలే కదా. తర్వాత కూడా ఎందుకు ఇబ్బందులు కలగలే కదా. సరే తన హయాంలో కానీ ఇప్పుడు ఎందుకు ఇబ్బందులు కలుగుతున్నాయి అది ఆలోచించుకోవాలి. నీ వైపు నుంచి వస్తున్నాయి, పోలీసుల వైపు నుంచి ఎందుకు వస్తాయి? అదే పోలీసులు కదా. నీ ప్రభుత్వ హయాంలో పనిచేసిన పోలీసులే గతంలో 2014 నుంచి 19 వరకు పనిచేసిన పోలీసులే, మళ్ళీ 2019 నుంచి 24 వరకు పనిచేసిన పోలీసులే ఇప్పుడు కూడా వాళ్ళే పనిచేస్తున్నారు, వాళ్ళే శాంతి భద్రతలు కాపాడుతున్నారు. 2 సందర్భాల్లో రాని ఇబ్బంది ఇప్పుడు ఎందుకు వస్తుంది అంటే, ఒక ఇంటెన్షన్తో వెళ్తున్న సందర్భంలో పోలీసులకు వాళ్ళకు ఒక నిఘా వ్యవస్థ ఉంటుంది, ఏదైనా అల్లర్లు జరిగే అవకాశం ఉందని చెప్పి సందర్భంలో వాళ్ళు కొంత శాంతి భద్రతల విఘాతం కలిగించే చూసే బాధ్యత వాళ్ళు చూసుకుంటారు. రేపు ఏదైనా ఇబ్బంది అయిందనుకో, ఇబ్బంది అయిన తర్వాత అందరూ వేలెత్తి చూపేదేవారిని పోలీసులు వేలెత్తి చూపుతారు. పోలీసులు ఏం చేస్తున్నారు, నిఘా వ్యవస్థలు ఏం చేస్తున్నాయి, ఇంత అరాచకం జరుగుతుందో, లేకపోతే దొమ్మిలో దోపిడీలో ఏదన్నా జరిగినట్టయితే పోలీసుల నిఘా వ్యవస్థ ఏమైంది, పోలీసులు ఎందుకు చూడనట్టు వ్యవహరిస్తున్నారు, పోలీసులు ఇంకా కోవట్లు ఉన్నారు, ఇలాంటి సమస్యలను వస్తున్న నేపథ్యంలో వాళ్ళు శాంతి భద్రత పరిరక్షించడంలో గతంలో 2014 నుంచి 19 ఏ విధంగా వ్యవహరించారో, 2019 నుంచి 24 వరకు ఏ విధంగా వ్యవహరించారో ఇప్పుడు కూడా అదే విధంగా వ్యవహరిస్తుంటారు. కాబట్టి మీ వైపు నుంచి ప్రొవకేషన్ లేకుండా ఉన్నట్టయితే పోలీసు కూడా సజావుగా గత అనుభవాలు దృష్ట్యా, గత 4-5 పర్యటనలు చూసినట్టయితే ఖచ్చితంగా కూడా ఏదో ఒక సమస్య క్రియేట్ అయింది. కాబట్టి ఆ సమస్యలు జరగకుండా ఉండడానికి కొంత వాళ్ళు ముందస్తుగా చర్యలు తీసుకుంటారు. ఆ చర్యల్లో భాగంగా కొంత ఆంక్షలు విధించడం, ఎంతమంది వెళ్ళి కలవాలని ఇవన్నీ చెప్తుంటారు. కానీ వాటిని ఎక్కడ పాటించలేదు ఇప్పటివరకు. పోలీసుల ఆంక్షల్ని జగన్మోహన్ రెడ్డి ఇప్పటివరకు ఏవి పాటించలేదు. వాళ్ళు పెట్టిన కండిషన్స్ ఏవి పాటించకుండా వెళ్ళి నానా రభ చేసి గొడవ చేసిన సందర్భాన్ని మనం చూడొచ్చు. మరి మొత్తానికి రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉండడం కోసమే జగన్మోహన్ రెడ్డికి ఇటువంటి ఆంక్షలు విధిస్తున్నారని, కానీ ఏ పర్యటన చూసినా జగన్మోహన్ రెడ్డి ఈ ఆంక్షలన్నింటినీ కూడా డిసోబే చేస్తున్నారని చెప్పి సార్ చెప్తున్నారు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్.